కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ఈరోజు 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఈరోజు గౌరవనీయులు ముఖ్య అతిథి శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి, అలాగే పార్టీ అధ్యక్షురాలు మాతరం వందే పులకితయామిని పుల్లకుసుమిత సుమభాసిని సుమధుర భాషిని సుగంధే మాతరం. శ్రీమతి రెడ్డి శాంతమ్మ గారు ఈరోజు పతాక ఆవిష్కరణ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. అయ్యో మన అందరూ వెళ్ళిపోతాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7వ సంవత్సరంలో అడుగుపెట్టిన సెలబ్రేట్ చేయాలని చెప్పలేను. చాలా రకరకాలుగా కడుతున్నారు తెలుగుదేశం పార్టీని. ఇంకా ఈరోజు పూర్తిగా నిరాశ నిస్పృహలోనే ఉన్నారు. ఇప్పుడు మనం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ తాలూకా ఈ అపనమ్మకాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన మనం అన్నం పార్టీ ఆవిర్భావ దినానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ రకాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి తోటి పార్టీ సహచరుల మీ అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఇది 7 సంవత్సరాల తాలూగా మన తాలూగా పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఎలాగలగల బలపడుతూనే ఉన్నాం. మనందరం అధికారం గురించి మాట్లాడడం వల్ల అప్పుడప్పుడు మనకు నిరుత్సాహం వస్తుంది. ఒక రాజకీయ పార్టీ కేవలం ఒక అధికారమే ముఖ్యం కావచ్చు, కానీ అదే పరమావధి కాకూడదు. ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి వ్యవస్థల్లో, దేశాల్లో రాజకీయ పార్టీ ప్రజల్ని నడిపించేటువంటి నాయకత్వం ఇచ్చేటువంటి సంస్థ. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సమాజాన్ని, ప్రజల్ని చైతన్యపరుస్తూ అభివృద్ధి వైపు, వారి జీవన ప్రమాణాలను పెరుగుదల చేయడానికి అవసరమైన కార్యక్రమాల వైపు నడిపిస్తూ ఉండాలి. మనం ఇప్పుడు అధికారం రాలేదని నిరుత్సాహపడుతూ ఉంటే మన తరువాత తరాల వరకు కూడా రాజకీయ పార్టీ అంటే కేవలం అధికారం ఒక్కటే పరమావధి అనే భావనకి వెళ్ళిపోతారని మాట నేను చెప్తున్నాను. అలాగే ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలకు అధికారం రాలేదు. మరి ఆ పార్టీలు కొనసాగుతున్నాయి కదా. ప్రజలకు సంబంధించిన సమస్యలను తీసుకుని వారు అవసరమైనప్పుడు అధికార పార్టీని, అవసరమైనప్పుడు ప్రజల్ని చైతన్యపరచడం, నిలదీయాల్సి వచ్చినప్పుడు అధికారంలో ఉండేవాడిని నిలదీయడం, ప్రజల్ని ముందుని నడిపించడం, ఏది మంచి, ఏది సమాజానికి ప్రయోజనం, ఏది చెడ్డ, దేనివల్ల నష్టం జరుగుతుంది అనేది చెప్పడం,
వారి పాత్ర వాళ్ళు గణనీయంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. మనకి కేవలం 6 సంవత్సరాలు పూర్తయినటువంటి అనుభవం మాత్రమే ఉంది. అయితే ఈ సందర్భంగా మనం పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పరస్పరం మనం శుభాభినందనలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఎన్నో ఒడిదుడుకులు ఇప్పుడే రెడ్డి శాంతి గారు చెప్పినట్లు పార్టీ ప్రారంభించిన వెంటనే భయపడినటువంటి వారు, అక్రమమైనటువంటి కేసులు, జైల్లో పెట్టించడాలు, పూర్తిగా ఈ రాజకీయ పార్టీ రాకుండా ఉండాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఎన్నో ఓడిదుడుకుల్ని 6 సంవత్సరాల్లో ఈ రాజకీయ పార్టీ ఎదుర్కొంది. ఇవన్నీ అధిగమించి నేడు ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టగలిసినటువంటి శక్తి, యుక్తి, కేడరు, నాయకత్వం, ప్రజల మద్దతు అన్నీ కలిగి ఉన్నటువంటి రాజకీయ పార్టీగా 6 సంవత్సరాలకు ఎదిగిపోయింది. దీనికి ఎవరు కారకులు? ఒకటి, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, 2 మనందరం. మనం లేకుండా రాజకీయ పార్టీ ఉండదు. మీ అందరి పట్టుదల వల్లనే జగన్మోహన్ రెడ్డి అంత సాహసంగా ముందుకు నడవగలిసినాడు. అతను అంత సాహస కార్యక్రమాలు తీసుకొని ముందుకు నడిచాడు కనుకే ఆయన వెనుకను మనందరం నడిచాం. అందుకే నేటిది బలమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ప్రజల హృదయాల్లో 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నాటికే ఎదిగిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక రాజకీయ పార్టీ అంటే రాజకీయ పార్టీ ఎక్కడో ఉండదు, మనందరమే రాజకీయ పార్టీ. మనందరి ఆలోచనలే రాజకీయ పార్టీ. మనందరి ఆలోచనలు ఏముండాలి? మనకు అధికారం వస్తే ఏ దిశ వైపు నడవాలి? ఈ సమాజంలో ఉండేటువంటి అనేక రుగ్మతలను తొలగించడానికి ప్రయత్నం చేసే దిశగా మనం ఆలోచించాలి. ఈ సమాజంలో ఉండేటువంటి అత్యంత వెనుకబడిన దారిద్ర్యంతో ఉన్నటువంటి వారికి సుఖమైనటువంటి జీవితం ఇవ్వడానికి అవసరమైన కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో ఉండేటువంటి కన్నీరుని, ఆకలిని తొలగించడానికి ప్రయత్నం చేసే దిశగా మన ఆలోచన ఉండాలి. కేవలం రాజకీయం అంటే అధికారం సంపాదించడానికి ఏదో ఎత్తులు గిత్తులు వేసి అధికారం సంపాదిస్తే ఆ కాలం కాలక్షేపం చేయడం కాదు. ఒక రాజకీయ పార్టీకి స్పష్టంగా లక్ష్యం ఉండాలి. మన రాజకీయ పార్టీ వల్ల ఈ సమాజం మరింత మెరుగైనటువంటి సమాజంగా, ఈ సమాజంలో ఉండేటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేటట్టుగా, ఈ జన్మలో ఉన్నటువంటి అనేకమైన మూఢనమ్మకాలను తొలగించేటట్టుగా, ఈ జనాన్ని సరైనటువంటి దిశ వైపు నడిపించేటట్టుగా, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతి, ఇతరత్ర అంశాల మీద పోరాడేటట్టుగా ప్రజలను చైతన్యపరిచే బాధ్యత అధికారం వచ్చిన వరకు మనం చేయాలి. వస్తే నేను ముందు చెప్పినటువంటి విషయాల వైపు కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇదే చేరిందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. నేను మీరు చూశారు, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు చూశారు, పంజాబ్లో ఎన్నికలు చూశారు, గోవా, మణిపూర్ ఎన్నికలు చూశారు. ఏం జరిగింది అక్కడ? అధికారంలో ఉండేటువంటి పార్టీని ప్రజలు ఓడించి చిత్తుగా ఓడించినటువంటి కార్యక్రమం నిన్న రుజువైందని ఈ సందర్భం మనం చేస్తాం. ఎందుకని చెప్తాం? అధికారం వచ్చినాడు మీరు చెప్పినటువంటి మాటలకి, అధికారం వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి పొంతం లేదు. ఈ క్రమంలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుండి తెలుగుదేశం పార్టీ మరింత హీనంగా దిగజారిపోయిందని మీకు మనం చేస్తుంది. ఈ సమాజంలో ఎప్పుడూ సగం మంది బాధితులుగా ఉండేటట్టుగానే చంద్రబాబు వ్యూహాన్ని రూపకల్పన చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని అందించేటువంటి బాధ్యత రాజకీయ పార్టీ తన రాజకీయ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకు ఇచ్చేశాడు. అందుకోసం వాడు 3 రకాలుగా దాన్ని ఆలోచిస్తున్నాడు. ఒకటి, తనకి జరిగిన ఎన్నికల్లో సహాయం చేయనటువంటి వాడికి రాకుండా చేయడం, తనకు సాయం చేసినటువంటి వాడికి మాత్రమే ఇవ్వడం, రేపు తనకు సాయం చేస్తాడని నమ్మకం కలిగితేనే ఇవ్వడం, చివరికి అధికారం ఉన్నప్పుడు 4 పైసలు సొమ్ము చేసుకోవడానికి మనకు చంద్రబాబు
ఈ జన్మభూమి లాంటి కమిటీలు మనకిచ్చి కాలక్షేపం చేయమని చెప్పాడని అనుకోవడం. ఇది తప్ప వాళ్ళకి ఇంకోటి తెలియదు. దానివల్ల ఉత్తరప్రదేశ్ కంటే, పంజాబ్ కంటే, మణిపూర్ కంటే, గోవా కంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ పెద్ద ఎత్తున నేడు రాష్ట్రంలో నెలకొని ఉన్నదని ఈ సందర్భంగా సహచరులను మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకైనప్పుడు చూడండి, మళ్ళీ మండలి ఎన్నిక వచ్చినప్పుడు మీరు చూడండి, నామరూపాలు లేకుండా తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోద్దని మీకు సందర్భంగా మనం చేస్తాం. ఇది నా 35 సంవత్సరాల జీవితంలో నాకున్న అనుభవం అని మీకు మనం చేస్తుంది. నాకు ఎప్పుడూ కోరుకుండేది, నాకు కాంగ్రెస్ పార్టీ పోయినప్పుడు అనుకున్నా ఈ కోరిక మరి నెరవేరదేమో, ఈ కోరికగానే ఉండిపోతుందేమో చిరకాలం అని అనుకున్నాను. కానీ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పనులు చూసిన తర్వాత 2019లో నాకు పూర్తి ధైర్యం తగిలింది, నా కోరిక తీరిపోద్దని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాను. ఎంత వేగం ప్రభుత్వాన్ని వదిలించుకుందామన్నటువంటి అభిప్రాయం చేరిందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. నేను మీరు చూశారు, ఉత్తరప్రదేశ్లో ఇక ముందు కూడా నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. 50 వార్డులు గాను 25 వార్డులు ఇప్పటి వరకు పూర్తి చేశారు. పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ 5 టీములుగా పనిచేసినటువంటి 10 టీములుగా పనిచేసిన పెద్దలు కానీ చాలా సంతోషం, చక్కగా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చారు. వార్డులోకి వెళ్తే ఓవర్వెల్మింగ్ ఆదరణ ఉంది. రండి మీ కోటేస్తాం గెలిపిస్తామని పిలుస్తూ ఉన్నారు. అది చూసి భయపడినటువంటి వాళ్ళు ఎన్నికలు సరిగా నడపాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు. అందుకోసం ఈ అక్రమాలన్నింటికి పాల్పడుతున్నారు. 8 రోజులైనా చేయరు. సాక్షాత్తు గుమ్మ నరేష్ గారు, ఆయన భార్య, 2 ఆడపిల్లలు, కాకపోతే తమ్ముడు మరదలు పిల్లలు కదా, ఎక్కడైనా మీరు చూసారా 4 ఓట్లు ఉంటున్నాయి. 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా ఉన్నట్టు పద్మావతి, మరదలు ఒక దగ్గర, ఈమెది ఒకరు, ఈ భర్తలు ఒక దగ్గర ఓటర్ లిస్ట్. సిగ్గుందా మీకు? సిగ్గు పౌరులుగా మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా మీకు? ఈ పట్ల పౌరులు ఎంత హీనంగా అవమానిస్తారా? ఇదేనా మీరు చేస్తుంది? ఏం చెప్పగలరు? రేపు ఆ వార్డులో ఉండేటువంటి వ్యక్తి నాకు కావలసినటువంటి వార్డు మెంబర్ని ఎంచుకుంటానని ఓటేయడానికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి గోనపాలెం వాడికి నీకు గుజరాత్పేటలో ఉందని చెప్తే వాడు ఏమనుకుంటాడు? మీ ఎన్నికకి ఆడింటి ముందు కాలువ తొట్టడానికి, ఆడింటి ముందు లైట్ ఎరగడానికి, వీధి ఓర్చడానికి అవసరమైన శ్రద్ధ కలిగినటువంటి ఈదులో ఉండే ఒక రోడ్ని ఎంపిక చేసుకుందామని అతను ఓటేయడానికి వెళ్తే నువ్వు ఎక్కడున్నాడు కాదు గుజరాత్పేటలో చూసుకొని నువ్వు ఎంచుకోని చెప్తావా? ఇది మన ఎమ్మెల్యే గారు అడిగితే అప్పసరని మాట్లాడితే ప్రెస్ ముందుకు వెళ్ళిపోస్తాడు. రెవెన్యూ అధికారులు తయారు చేస్తాడు. ఏమి తెలియట్లేండి, మాకు తెలియదు. మరి ఓటర్ లిస్ట్ అంటే రెవెన్యూ అధికారులు తయారు చేస్తారంటే ఆ జడ్డి పిల్లలను ఇలా తయారు చేస్తాను.